కొద్ది రోజులుగా వరుణుడి ప్రతాపానికి ఓవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలతో సతమతమవుతూ ఉన్నారు. కుండపోత వర్షాల దాటికి చాలా గ్రామాల్లో కుంటలు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి మానేరు వాగులో చిక్కుకున్న 10 మందిని స్థానికులు చాకచక్యంగా రక్షించారు. గట్టేపల్లి గ్రామానికి చెందిన 10 మంది తెల్లవారుజామున మానేరు వాగులో ఇసుక కోసం 5 ట్రాక్టర్లతో వెళ్లారు. వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇసుక తోడే ట్రాక్టర్లతో పాటు 10 మంది అదే వరద నీటిలో చిక్కుకుపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రవణ్ కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ సుబ్బారెడ్డి బృందం స్థానికులతో కలిసి వెళ్లి తాళ్ల సహాయంతో 9 మందిని క్షేమంగా బయటకు తీశారు. సురక్షితంగా బయటపడటంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్రాక్టర్లు మాత్రం అందులోనే వాగులోనే ఉండిపోయాయి. ఎవరికి ప్రాణహాని వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ వాగులోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా, మానేరు వాగు ఉధృతంగా కూడా ప్రవహిస్తూ ఉంది. అయితే అదే సమయంలో తెల్లవారుజామున ఇసుక తెచ్చేందుకు 10 మంది 5 ట్రాక్టర్లతో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇసుక తోడే సందర్భంలో ఒక్కసారిగా కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇక వారు అదే వరద నీటిలో చిక్కుకుపోయారు. ఇక వెంటనే కూడా ఫోన్ చేయటం జరిగింది. ఆ తర్వాత సిఐ అక్కడికి చేరుకోవటం జరిగింది. సిఐ పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని రక్షించేందుకు అక్కడ ఈతగాళ్ళ సహాయంతోనూ, మరోవైపు పోలీసులు, స్థానికులు వీళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళందరినీ తాళ సహాయంతో రక్షించేందుకైతే రక్షణ చర్యలు చేపట్టారు. అయితే వీరందరినీ కూడా రక్షించి ఒడ్డుకు చేర్చడంతోనైతే అంతా గ్రామస్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మానేరు వాగు మాత్రం చాలా భయంకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడున్న వారందరూ కూడా అదృష్టవశాత్తు బయటపడ్డారు. ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది మానేరు వాగు అని కూడా అక్కడ ఉన్నవారు చెబుతూ ఉన్నారు స్థానికులు. అయితే స్థానికులు ఎవరూ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు నీళ్లలోకి దిగొద్దు, ఆ సమీప ప్రాంతాలకు వెళ్ళొద్దని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు ఇసుక తోడేందుకు తీసుకొని వెళ్ళిన ట్రాక్టర్లు అయితే ప్రజెంట్ అదే ప్లేస్లో ఉంచడం అయితే ఆ వాగు ప్రవాహంలోనే అవి ఉండిపోయాయి.